వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్లో ముందుగా హైలైట్స్ చూద్దాం. విభజనతో గాయపడ్డ ఏపీలో వారం పాటు సంకల్ప సంబరాలు. రాజ్యసభలో అడుగు పెట్టనున్న వైఎస్ఆర్సీపీ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న విజయసాయిరెడ్డి. గిద్దలూరు టీడీపీలో మొదలైన గడబిడ, అంతుపట్టని రీతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగులు. కారిడార్లో ఆ డీటెయిల్స్ చూద్దాం. చావుకు పెళ్లికి ఒకటే డప్పన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. విభజనతో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్లో విభజన వారోత్సవాలు నిర్వహించి విమర్శల పాలవుతున్నారు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగనున్నట్లు వారంగా నిర్వహిస్తున్న సంకల్ప దీక్ష సభలకు 130 కోట్ల రూపాయలను మంచినీళ్లుగా ఖర్చు చేయడంపై అధికారులకు సైతం కలవరపరిగలిస్తోంది. చంద్రబాబు సర్కారు వింత నిర్ణయం. రాష్ట్రం సాధించిన తెలంగాణలో ఒకరోజే వేడుకలు. విభజనతో గాయపడ్డ ఏపీలో 7 రోజులు సంబరాలు. విభజన సంబరాల కోసం కోట్లు ఖర్చు చేసిన ఏపీ సర్కారు 7 రోజుల సభలకు జిల్లాకు 10 కోట్లు ఖర్చు. కృష్ణా జిల్లాలో రోజుకి 2 కోట్లు. రోజు సీఎం చంద్రబాబు ప్రచార సభ. కడప సంకల్ప సభకు భారీ ఖర్చు. కడప సభకు 10 కోట్లు ఖర్చు. విభజన సభల పబ్లిసిటీకి 130 కోట్లు. జూన్ 2 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు. చిరకాల వాంఛ నెరవేరిందన్న ఆనందంతో జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సంబరాలు జరిపింది. విభజనతో గాయపడ్డ ఏపీలో మాత్రం వింత పరిస్థితిని సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రం సాధించిన తెలంగాణలో ఒక్కరోజే సంబరాలు జరిగితే విపరీతంగా పబ్లిసిటీ కావాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా వారం పాటు సంబరాలు డిజైన్ చేశారు. తొలి రోజు నవనిర్మాణ దీక్షతో మొదలుపెట్టి చివరి రోజు సంకల్ప సభ పేరుతో వారోత్సవాలు ప్లాన్ చేశారు. ఇవి వారోత్సవాలని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది. విభజనతో తీవ్రమైన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వారోత్సవాలు జరపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంగా రోజు గ్రాండ్ గా బస్సుల్లో జనాన్ని విజయవాడ రప్పించుకుని సాయంత్రం పూట సీఎం చంద్రబాబు ప్రసంగాలిచ్చారు. అందంగా వేదికలు, కలర్ఫుల్ టెంట్లు, భారీ స్క్రీన్లు, గొప్పింటి పెళ్లి వేడుకల తరహాలో వారోత్సవాలు నిర్వహించడం సమైక్య ఉద్యమకారుల గుండెలను మండిస్తోంది. గొప్ప పరిపాలనలాగా ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఈరోజు డబ్బుండి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణలో ఒక్కరోజు సంబరాలు చేసుకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తండ్రి కొడుకులు ఈరోజు ఇన్ని రోజులు సంబరాలు చేసుకోవడం అవసరమా నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు తలతిక్క మాటలు, మందు తాగండి, ప్యాకాట్ ఆడండి, చక్కభజన చేయండి లాంటివి పక్కన పెట్టి మేనిఫెస్టోలో నువ్వు ఏం చేశావు, ఏం చెప్పావు అనే వాటి మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళా రక్షణ మీద గట్టిగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మాత్రం నీకు మహిళల దగ్గర మరి చీపురు దెబ్బలు తప్పవు. వారంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సభలు నిర్వహిస్తున్నారు. జూన్ 2న మాత్రమే రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాతి నుంచి ఆడిటోరియంలు, ఫంక్షన్ హాల్స్లో నిర్వహించారు. ఈ సభలకు తక్కువలో తక్కువగా ప్రతి జిల్లాలో ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న విజయవాడ సభలకు రోజు ఖర్చు 2 కోట్ల రూపాయలు. కడప విజయోత్సవ సభకు 7,000 మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే ఎంత భారీ హంగామా చేస్తున్నారో అర్థమవుతుంది. సంకల్ప దీక్ష చివరి రోజు సభ ఖర్చు 10 కోట్ల రూపాయలు. మొత్తంగా విభజన వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం చేసిన ఖర్చు 130 కోట్ల రూపాయలు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. గిద్దలూరు టీడీపీలో అగ్గిరాజుకుంది. కొత్త ఎమ్మెల్యే చేరి వారం కూడా కాకముందే పాత టీడీపీ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమ క్యాడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ గిద్దలూరు ఇన్ఛార్జి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలను వెంటేసుకుని వచ్చి మంత్రి సిద్ధాకు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు రాజకీయాల ప్రభావం అధికార టీడీపీకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటున్న సంతోషం టీడీపీకి ఎంతో కాలం నిలవడం లేదు. ప్రకాశం జిల్లాలో 4 ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్న టీడీపీ ఇప్పుడు కష్టాల్లో పడింది. జిల్లా టీడీపీలో ఉన్న వర్గ విభేదాలకు తోడుగా
తాజాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికతో తలనొప్పులు రెట్టింపయ్యాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రచ్చ చేస్తుండగా తాజాగా గిద్దలూరులో టీడీపీ పరువును తెలుగు తమ్ముళ్లు బజారున పడేశారు. ఈ నెల 1న గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న తెలుగు తమ్ముళ్లు అశోక్ రెడ్డి రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ గిద్దలూరు ఇన్ఛార్జి రాంబాబు ఇప్పుడు తన నిరసనను తీవ్రం చేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమకు సహకరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు సిద్ధమయ్యారు. తన వర్గీయులను అశోక్ రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాంబాబు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీరుపై మంత్రి సిద్ధా రాఘవరావుకు ఫిర్యాదు కూడా చేశారు. అక్కడే ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ముందు కూడా తన నిరసనను తెలిపారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి పనిచేసిన తమను కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు శాసిస్తామంటే ఒప్పుకోమని రాంబాబు వర్గీయులు మంత్రికి తేల్చి చెప్పారు. ముత్తముల్లో అశోక్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ అధికార అనే వ్యామోహంతో అధికారాన్ని అనుభవించాలని ఒకే ఒక్క ధ్యాసతో డబ్బుల పరంగా ఏదైనా కానీ ఆలోచించుకొని వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసినానని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి నాయకుల మీద అప్పుడే దొంగ కేసులు బనాయించడం, చేస్తున్న పనులకు ఆటంకాలు కలిగేయడం. రాంబాబు వర్గీయుల ఫిర్యాదులు విన్న మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే అంతా సర్దుబాటు చేస్తామని, సంయమనం పాటించాలని కార్యకర్తలకు మంత్రి సిద్ధా, దామచర్ల పిలుపునిచ్చారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ పరిస్థితి చెరపుకురా చెడేవన్న చందంగా తయారైందని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎం శ్రీనివాస్, సీనియర్ కరెస్పాండెంట్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల పక్షంగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణి ఇప్పుడు రాజ్యసభలోనూ వినిపించబోతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్టీకి రాజ్యసభలో ప్రవేశించే అవకాశం దక్కింది. వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభలో అడుగు పెడుతున్న తొలి ఎంపీ. రాష్ట్ర, దేశ ప్రయోజనాలు కాపాడుతానన్న విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని భరోసా. విధాన నిర్ణేతగా సభలో జరిగే చర్చలో పాల్గొంటానని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి తన ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. గత వారమే ఎన్నికైనట్టు ప్రకటించినా వివిధ కారణాల రీత్యా ఆయన ధృవీకరణ పత్రాన్ని తీసుకోలేదు. తాజాగా ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి ఎన్నిక పత్రాన్ని తీసుకున్నారు. విజయసాయిరెడ్డి వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీకి వచ్చారు. రాజ్యసభలో ఏకైక సభ్యునిగా అద్భుతాలు సాధిస్తానని ప్రగల్భాలు పలకట్లేదు, కానీ ఏమాత్రం అధైర్యపడకుండా రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యలను ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమస్యలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకువచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాజ్యసభ అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒక 2 సంవత్సరాలుగా పార్టీకి ఏ విధంగా పనిచేస్తా వచ్చానో భవిష్యత్తులో కూడా ఎటువంటి అశ్రద్ధ వహించకుండా పార్టీని 2019లో ఎన్నికలకు సంసిద్ధం చేసేదానికోసంగా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అదేవిధంగా కృషి చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక పార్లమెంట్లో ఒక విజిబుల్ పాలసీ మేకర్గా అన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక వ్యాఖ్యాతగా, కామెంటేటర్గా నా వంతు పాత్ర పోషించాలన్నటువంటి అభిలాషతో నేను పార్లమెంట్లో ప్రవేశించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలివి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభలో అడుగు పెడుతున్న మొదటి వ్యక్తి వేణుంబాక విజయసాయిరెడ్డి. ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదా? పాఠాలు నేర్పే ప్రొఫెసర్ కోపానికి కారణమేంటి? టీఆర్ఎస్ నేతల భాషపై ఆయన స్పందనేంటి? తన మాటలపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం తప్పేమీ మాట్లాడలేదని స్పష్టీకరణ. దాడులకు భయపడేది లేదన్న కోదండరాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటన. పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేనన్న కోదండరాం
ప్రాజెక్టుల డిపిఆర్లు బహిరంగపరచాల్సిందేనని డిమాండ్. ఓపెన్ మైన్ కాస్టింగ్ పై గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని నిర్ణయం. 2 ఏళ్ల కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తన దూకుడు కంటిన్యూ చేస్తున్నారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తన వైఖరి స్పష్టం చేశారు. ప్రజా పోరాటాల విషయంలో రాజీ పడనని పునరుద్ఘాటించారు. కోదండరామ్ అధ్యక్షతన టీజాక్ స్టీరింగ్ కమిటీ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు, తాజా పరిణామాలను స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించారు. హాజరైన వాళ్లంతా ప్రొఫెసర్కు సంఘీభావం ప్రకటించారు. జేఏసీ లేదనే వాదనను కోదండరాం తప్పుపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జేఏసీని కొనసాగించాలని అప్పట్లోనే నిర్ణయించామని తెలిపారు. అంటే ఎవ్వరు ఏర్పాటు చేసినా ఆ రోజుల్లో మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆ రోజుల్లో అనుకున్నాం. ఇవాళ కొత్తది కాదు. మీరు కూడా పాత రికార్డులు తీసి చూస్తే మీకు మేము చెప్పిన విషయాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కోదండరాం తనదైన స్టైల్లో స్పందించారు. వాళ్లు ఉపయోగించిన భాషను తాను వాడలేనని అన్నారు. 40 ఏళ్ల పాటు పాఠాలు నేర్పిన తాను ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేనని స్పష్టం చేశారు. 2-3 సందర్భాల్లో తాను సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, కానీ ఆయన ఇవ్వలేదని తెలిపారు. మల్లన్న సాగర్ బాధితులకు అండగా ఉంటామని త్వరలోనే ఆ ఊళ్ళలో సభ పెట్టనున్నట్లు కోదండరాం వెల్లడించారు. మీకు కాకపోతే మేము చేసి చూపిస్తాం. ఊకుంటామా? ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎట్లా మాకు ఎరికే. ఎందుకంటే 20 ఏళ్ళు కొట్లాడినానికి కనబడదా తెలంగాణకి ఏమవసరం? అందరికంటే ఎక్కువ మంచిగా మనకే అర్థమవుతుంది, వేరెవరికి అర్థం కాదు. మరి మనం అర్థమైన వాళ్ళ ముట్టుకుంటామా? ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. కాకపోతే ఏంటంటే మాకు దురాశ లేదు, పేరాశ లేదు. మాకున్నది ఒకటే, ప్రజలు బాగుపడాలి. గది మనకున్నటువంటి ఆలోచన. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులపై కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి జేఏసీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో భారీ వ్యూహానికి తెరలేపారా? పీసీసీ చీఫ్ పై విరుచుకుపడడం వెనక మతలబేంటి? కాంగ్రెస్ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? సంచలన స్టేట్మెంట్లకు మరో పేరు నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని మినహా మిగిలిన నాయకులను ఏదో సమయంలో టార్గెట్ చేసి మాట్లాడిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ సారథులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వదిలిపెట్టడం లేదు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, లేదంటే మిగతా పార్టీలకు కితాబివ్వడం. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. తన వ్యూహాన్ని చకచకా మార్చుకుంటూ ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. ఓసారి సీఎం కేసీఆర్ను మెచ్చుకుంటారు, అంతలోనే ఆయనపై పోరాటానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుంటారు. రకరకాల మాటలతో ప్రత్యర్థులను సందిగ్ధంలో నెట్టడంలో కోమటిరెడ్డి తనకు తానే సాటని అనిపించుకుంటున్నారు. ఇక గడిచిన వారంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన కోమటిరెడ్డి ఈ మధ్య తిరిగి వచ్చారు. ఈ నెల మొదటి వారంలో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తలు రావడం, ఆయన సీఎం కేసీఆర్తో భేటీ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్లో గుత్తా చేరబోతున్నారనే మాటలు బహుశా కోమటిరెడ్డికి రుచించినట్టు లేదు. తాను టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్న సమయంలో తనకు చెక్ పెట్టే రీతిలో నల్లగొండ టీఆర్ఎస్ ముఖ్యులు తెర వెనుక మంత్రాంగం నడపడం కోమటిరెడ్డికి మింగుడు పడని వ్యవహారంగా మారినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లారు. బర్త్డే విషెస్ పేరుతో వెళ్లినా నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే 3వ తేదీన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు. కానీ ఆ రోజు సైలెంట్గా ఉండి మరునాడు కలవడం ఏంటనే అనుమానం రాజకీయ వర్గాల్లో తలెత్తింది.
అక్కడి నుంచి నేరుగా సీఎల్పీ కార్యాలయం వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై సంచలన కామెంట్స్ చేశారు. పీసీసీ అధ్యక్షుడికి పార్టీ నడపడం చేతకావడం లేదని, అసమర్థ అధ్యక్షుడని ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. పనిలో పనిగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో ఎంపీగా ఓటమికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలను నివ్వెరపరిచాయనే చెప్పాలి. తేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి రచ్చకెక్కడం సరికాదన్నారు. సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, రంగారెడ్డి లాంటి వారంతా కోమటిరెడ్డి తీరు తప్పుబట్టారు. క్షమాపణ చెప్పాలని కోరారు. మరోవైపు ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్లంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని తప్పుపట్టినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. పార్టీ షోకాజు నోటీసు జారీ చేస్తే దాన్ని ఆధారం చేసుకుని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశ్నించే అధికారం పీసీసీకి లేదని, అన్ని విషయాలు సోనియా గాంధీకి చెబుతానంటూ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా తాను గుర్తించడం లేదని స్వరాన్ని మరింత పెంచారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి వారందరికంటే తానే పార్టీలో సీనియర్నని, తననెవరూ ప్రశ్నించలేరని ధిక్కార స్వరం వినిపించారు. పీసీసీ అధ్యక్షుడిని తొలగించేంత వరకు తాను ఊరుకోనని హెచ్చరించారు. సీనియర్లంతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడంటే పార్టీ అధిష్టానం నియమించిన వ్యక్తిని, అలాంటి వారిపై కామెంట్స్ అంటే అధిష్టానాన్ని ధిక్కరించడమేనని స్పష్టం చేస్తున్నారు. కోమటిరెడ్డి దూకుడు ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోమటిరెడ్డి కలుస్తారా అన్నది సందేహమే. మరోవైపు గుత్తా చేరాక తాను టీఆర్ఎస్లో చేరితే పెద్దగా ప్రాధాన్యత ఉండదని కోమటిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మళ్లీ పోటీ చేసి గెలుపొంది టీఆర్ఎస్లో చేరితే సీఎం దగ్గర పలుకుబడి సాధించవచ్చన్నది కోమటిరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. 2014 ఎన్నికల్లో విద్యార్హతపై కోమటిరెడ్డి తన నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ జడ్జిమెంట్ ఈ నెలాఖరుకు రావచ్చని, అది కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తారన్నది అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇది వాల్టి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. నెక్స్ట్ 4th స్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.